బట్టలు తయారు చేయొచ్చు కదా, చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం పోర్ట్ ఏరియా అంటే. అలాంటి ఇండస్ట్రీస్ రావాలంటే ఆ ఇండస్ట్రీస్ ఎవడైతే పెట్టుబడి పెట్టగలడో వాళ్ళు సింగపూర్కి, అంటే ఇప్పుడు వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కన్సల్టెన్సీస్, మనకి జాబ్స్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా సిఈలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సివిలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరైతే ఆ సదర్ కంపెనీ అడుగుతుంది నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలని, అడిగినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఉన్నట్టు ఆ తరహా లక్షణాలు ఉన్నటువంటి 10 పంపిస్తుంది ఆ కంపెనీకి. అందులో ఆ కంపెనీ వాళ్ళందరినీ పిలిచి చూస్తుందా, వాళ్ళల్లో ఎవరు మెరిట్ ఉన్నారో చూసి పిలుస్తుందా, ఆ కంపెనీ ఇష్టం. ఇప్పుడు సేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లందరి దగ్గరికి డేటా వాళ్ళ దగ్గర ఉంది, సింగపూర్ వాళ్ళ దగ్గర. ఇక్కడ మన దగ్గర వనరులు ఉన్నాయి. ఈ వనరులు ఉన్నటువంటిది ఇదిగో మీరు అడిగారు కదా మీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడతామని, ఆంధ్రాలో ఎట్టి ఉన్నాయట, ఇదిగో మీకు ఈ ఫెసిలిటీ ఉంది. మీరు అంటే వీళ్ళు అడుగుంటారు కదా నాకు పోర్ట్ ఉండాలా, రా మెటీరియల్ దొరకాలా, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ దొరకాలి, లేబర్ తక్కువ దొరకాలి, ఇట్లా వీళ్ళు రిక్వైర్మెంట్ చెప్పుంటారు. ఆ రిక్వైర్మెంట్కి ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందని వీళ్ళు చెప్పారు, వచ్చారు. సింపుల్ అది. ఒక రకంగా నిరుద్యోగం ఉపాధి, ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ అనుకుంటా రాసింది, ఒక టాప్ 3 కంపెనీస్తో ఒప్పందం కుదిరి చేసుకున్నారు నారా లోకేష్ గారు. అది కనుక జరిగితే ఒకేసారి 8 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు. వీళ్ళు చెప్పిన 20 లక్షలకిలో ఈ లెక్క చూపిస్తారు రేపు పొద్దున్న. నిజంగా అంటే ఒప్పందాలు కుదుర్చుకున్నారని సింగపూర్ వెళ్ళి రాబోతున్నాయి. జరగాలని కోరుకుందాం, దాంట్లో మనం శుభం పలకరా ఎందుకు, మంచిదే జరగాలని కోరుకుందాం. గతంలో కూడా ఇట్లాంటి ఒప్పందాలు జరిగినాయి, ఆచరణ కొంచెమే ఉంది. ఈ దఫా సీరియస్ గా చేస్తారేమో, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది కాబట్టి జరగాలని కోరుకుందాం. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి